ఈ రోజుల్లో ఇది తింటే ప్రమాదం, అది తింటే ప్రమాదం అని ఊరికే భయపెడుతున్న వాళ్ళు ఎక్కువయ్యారు. కానీ అసలు నిజం ఏమిటో ఎవరూ చెప్పడం లేదు. డైట్ చేస్తున్న వాళ్ళు పానీపూరి తినవచ్చా? తప్పకుండా తినొచ్చు. రిఫైన్డ్ ఆయిల్ కాకుండా కోల్డ్ ప్రెస్ ఆయిల్ వాడితే హై టెంపరేచర్లో కూడా టాక్సిక్ కంపౌండ్స్ తక్కువగా తయారవుతాయి. అధిక ఉష్ణోగ్రతలో వేడి చేసినప్పుడు రిఫైన్డ్ ఆయిల్లో ఆక్సిడేటివ్ డ్యామేజ్ ఎక్కువ. కానీ కోల్డ్ ప్రెస్ ఆయిల్లో నేచురల్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. మైదా బదులు జొన్న పిండి వాడితే ఫైబర్ ఎక్కువ, గట్ హెల్త్ మెరుగవుతుంది, బెల్లీ ఫ్యాట్ కంట్రోల్లో ఉంటుంది. పుదీనా, ధనియాలు, నిమ్మరసం కలిపిన పానీ యాంటీ ఆక్సిడెంట్స్ తో శరీరానికి రక్షణ ఇస్తుంది. ఇది డిటాక్స్ డ్రింక్ లా పనిచేస్తుంది, జీర్ణక్రియకు సహాయపడుతుంది. పూరీలో వేసే పదార్థాలు ప్రోటీన్ రిచ్ గా ఉంటే సంతృప్తి ఎక్కువ, ఓవర్ ఈటింగ్ తగ్గుతుంది. అంటే సమస్య పానీపూరి కాదు, ఎలా తయారు చేస్తున్నాం, ఎంత తింటున్నాం అదే ముఖ్యం. భయం కాదు, సైన్స్ తో తింటే ఫుడ్ కూడా ఔషధమే. సరైన విధంగా చేస్తే పానీపూరి కూడా మీ డైట్ లో భాగం కావచ్చు. ఇంకా ఇలాంటి ఫుడ్ మిత్స్ బ్రేక్ చేయాలంటే కామెంట్ చేయండి, షేర్ చేయండి.